తెలంగాణలో బీసీలకు రేవంత్ సర్కార్ వెన్నుపోటు పొడిచింది. 42% రిజర్వేషన్ కోటాపై అరచేతిలో వైకుంఠం చూపించి నయవంచన చేస్తోంది. గురువు చంద్రబాబు బాటలోనే రేవంత్ రెడ్డి బీసీలకు దోకా చేస్తున్నాడు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను భ్రమల్లో ముంచిన కాంగ్రెస్ ఇప్పుడు మొండి చేయి చూపింది. 42% కోటాపై రోజుకో నాటకమాడుతున్న కాంగ్రెస్ చివరికి ఆర్డినెన్స్ ను తెరమీదకు తెచ్చింది. రాజకీయ చిత్తశుద్ధి లేకుండా బీసీలకు 42% కోటా సాధ్యం కాదు. రిజర్వేషన్లు మొత్తం 50% మించకుండా సుప్రీంకోర్టు విధించిన పరిమితి ఉంది. ఇది దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టిన రేవంత్ సర్కార్ అసెంబ్లీ తీర్మానంతో చేతులు తులుపుకుంది. కేంద్రంపై ఒత్తిడి తేకుండా ఇప్పుడు ఆర్డినెన్స్ ఆటకు సిద్ధమైంది. పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ తెస్తామనటం మరో మోసమే తప్ప ఇంకేమీ లేదు. వాస్తవానికి దేశంలో సొంతంగా ఆర్డినెన్స్ ఇచ్చిన ఒక్క రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు అమలు కాలేదు. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్లు కోర్టుల్లో నిలబడవు. కేవలం బీసీలను భ్రమల్లో ముంచెత్తి మోసం చేయడానికే రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ ఆటకు సిద్ధమైనట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇప్పటికే కామారెడ్డి డిక్లరేషన్ హామీల అమలుపై రేవంత్ సర్కార్ పై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడటంతో బీసీలకు మభ్యపెట్టడానికే మరోసారి ఆర్డినెన్స్ డ్రామా ఆడుతోంది. చంద్రబాబు తరహా ఎత్తులతో బీసీలను మోసం చేసేందుకే రేవంత్ రెడ్డి కుట్రలు అమలు చేస్తున్నాడు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని గత నెల 25న రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల కోసం ప్రభుత్వానికి 30 రోజుల గడువు ఇచ్చింది. ఇందులో ఇప్పటికే 15 రోజులు గడిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఆర్డినెన్స్ తెచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళితే రిజర్వేషన్లు ఆగిపోతాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసి వచ్చే ఎన్నికల్లో లాభపడదామన్నదే రేవంత్ రెడ్డి స్ట్రాటజీ. అంతేగాని బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంలో రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీ తీర్మానం చేసింది. గవర్నర్ ఆమోదం కోసం బిల్లు పంపింది. గవర్నర్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపి ఇప్పటికే 3 నెలలు దాటింది. ఇప్పుడు ప్రభుత్వం అదే బిల్లు మీద ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెబుతోంది. ఒకసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తనే బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ ను అనివార్యంగా గవర్నర్ తిరస్కరించడం మినహా మరో మార్గం లేదంటున్నారు. బీసీలను మభ్యపెట్టడానికే రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి తెరతీసిందని న్యాయ నిపుణులు, బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మండిపడుతున్నారు. గవర్నమెంట్ ఏదైతే కులగరణ రిపోర్ట్ బయట పెట్టిందో మీరు రిపోర్ట్ పెట్టండి, మీ బండారం బయటపడుతుంది. 2 చట్టాలు చేసినారు. ఒకటి లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్స్కి, ఇంకొకటి విద్యా ఉద్యోగాలలో చేసినారు. చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్రపతికి పంపి అసలు ఏం ప్రయత్నం చేసినారు? వీళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒక రిజల్యూషన్ పాస్ చేసినారా తమిళనాడు లాగా? లేకపోతే వీళ్ళ ఆల్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ నరేంద్ర మోడీ గారికి పోయి వీళ్ళు రిప్రజెంట్ చేసినారా? లేకపోతే ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి మరి వాళ్ళకి అవసరం ఉన్న విషయాలే లేవనెత్తండి. కానీ ఎప్పుడు నేను పేపర్లు వచ్చినట్లు దీన్ని 9th షెడ్యూల్లో కలపాలా, మీరు సహాయ సహకారం కావాలని ప్రధానమంత్రిని కలిపి అన్ని పార్టీలని వెంట వెళ్ళి
మనం ప్రయత్నం చేసిన దాఖలాలు మాత్రం కనిపించలేదు. అన్ని పార్టీలు ఏకమైతే, ఎజిటేషన్ చేస్తే, మీరు ప్రజలను ఉత్తేజింపజేస్తే, చైతన్యపరిస్తే, అన్ని పార్టీలు రోడ్ల మీదకి వస్తే, దిగ్బంధం చేస్తే తమిళనాడు లాగా 2 లాగా ఎందుకు చేయరండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అంటే వీళ్ళకి ఇష్టం లేదు, చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రకమైన నాటకాలు ఆడుతున్నారని అనుకోవచ్చు. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటికీ ఆచరణకు ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చి పెట్టినటువంటి దాఖలాలు లేవు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పిన స్థానిక రిజర్వేషన్ల దగ్గర నుంచి చట్టసభల వరకు రిజర్వేషన్ల విషయంలో కానీ, అట్లాగే బీసీలకు కాంట్రాక్టులు ఇస్తాము 40% వరకు అన్నటువంటి విషయంలో కానీ, 42% రిజర్వేషన్ల విషయంలో కానీ ఇప్పటి వరకు బీసీలకు ఆశగా ఎదురు చూస్తున్నారు తప్ప దాని మీద కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి కూడా స్పష్టంగా లేదు. అందుకే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీద కోట్ల మంది బీసీలు ఆశలు పెట్టుకున్నారు. 2 కోట్ల మంది బీసీలు ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళ ఆశలు వమ్ము చేస్తున్నట్లుగానే ఇప్పుడు స్పష్టంగా ఆచరణలో మనకు కనిపిస్తూ ఉంది. బీసీలకు రిజర్వేషన్లు 34% పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం 2018లోనే నిర్ణయం తీసుకుంది. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసింది. అయితే నాడు కాంగ్రెస్ పార్టీ నేతలే బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా అడ్డు తగిలారు. హైకోర్టులో కేసులు వేసి మరీ అడ్డుకున్నారు. కేవలం బీసీల ఓట్ల కోసం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి మేము సిన్సియర్గా కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ కూడా తెచ్చినాం. 34% బీసీలకు రిజర్వేషన్ పెడుతూ ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. మొత్తం 61.19% మేము పెట్టిన రిజర్వేషన్ యాక్ట్ లోపలనే పెట్టి 61.19 రిజర్వేషన్ పెట్టి మీరు రిజర్వేషన్లు చేసేయండి, నోటిఫై చేయండి అని చెప్పించినాం. దీని మీద ఎవరండి పోయింది? స్వప్నారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, సంగారెడ్డి జిల్లా. గోపాల్ రెడ్డి అని చెప్పి సర్పంచుల సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీళ్ళు హైకోర్టుకు పోయారు. రిజర్వేషన్ 50% మించి ఉండద్దు అని కోర్టుకు పోయిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు, కూటమి కడుతున్నారు. ఈ కూటమి పోయింది. సోకాలిన గవర్నర్ దగ్గరికి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి పోయే కూటమే 50% రిజర్వేషన్ మించద్దని కోర్టుకు పోయింది. దాన్ని హైకోర్టు కొట్టేసింది. కేసు 50% మించద్దు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి కొట్టేసింది. కొట్టేస్తే మేము ఊరుకోలే. ఇమ్మీడియట్ మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినాం.